వెల్కమ్ టు దిశ టీవీ. ఆకుపచ్చని అడవి తల్లి గుంటెల్లో తూటాల చప్పుళ్లకు చెల్లాచెదురైన పశుపక్షాదులు, విచ్ఛిన్నమైన అడవి తల్లి బిడ్డల జీవితాలకు ఆదిలాబాద్ అడవులు ఏరుపెక్కాయి. చిందిన గిరిపుత్రుల రక్తం మధ్య నిటారుగా నిలబడి పెత్తందార్ల ఆధిపత్యానికి, నిజాం నిరంకుశ పాలనకు, మైదాన వ్యాపారస్తుల ఆగడాలకు ఎదురు తూటాగా నిలిచాడతను. జల్ జంగల్ జమీన్ నినాదంతో ఆత్మ గౌరవ పోరాటానికి ఊపిరిపోసాడతను. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసూనె గడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. కొమురం భీం అరణ్యంలో ఉదయించిన విప్లవ సూర్యుడు, దేశ్ముఖ్ల ఆగడాలకు అడ్డు తిరిగిన గిరిజనోద్యమ నాయకుడు, ఆదివాసుల ఆత్మగౌరవపు మూల విరాట్. నిజాం అధికారులు రాసిన రికార్డులో అతని జీవితం చరిత్ర పుటల్లో మసకగా లిఖించబడింది. అయితేనేం అతని జీవితాన్ని మోసి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆదిలాబాద్ అడవులు కొమురం భీముడి పోరాటాన్ని జీవనదిలా తన అనువనువున నింపుకుంది. జోడోగట్లో చిన్న సన్నగారు రైతు కుటుంబంలో కొమురం చిన్ను సోంబైలకు జన్మించాడు. అడవిని ఆస్తిగా, అంతకు మించి అమ్మగా భావించే గోండు తెగలో పుట్టిన కొమురం భీం కుటుంబం పోడు వ్యవసాయం చేస్తూ అడవిలోని వనరుల నుండి వచ్చే కొద్దిపాటి ఉపాధితోనే జీవనం సాగించేవారు. భీం చిన్నప్పుడే అతని నాన్నను ఫారెస్ట్ అధికారులు చంపేశారు. 15 ఏళ్ల కొమురం భీంలో విప్లవం పుట్టుటకు అతని తండ్రి చావే పునాదైంది. అడవిని రక్షించుకుంటూ, వనరులను ఉపయోగించుకుంటూ, చెట్టు పుట్టలను పూజిస్తూ, ప్రకృతిలో పుట్టి పెరిగి ప్రకృతిలోనే కలిసిపోయే ఆదివాసీల జీవితాల్లోకి సునామీలా తన్నుకొచ్చిన అధికారుల ఆగడాలకు చెలించిపోయి గన్ను ఎక్కుపెట్టాడు కొమురం భీం. విల్లు చేతబట్టి దేశ్ముఖ్ల దౌర్జన్యాల మీద తిరుగుబాటు సాగించాడు. గోండు జాతిని ఏకం చేసి పోరాటం వైపు, హక్కుల కోసం, ఆత్మాభిమానం కోసం పిడికిలి బిగించాడు కొమురం భీం. తండ్రిని చంపిన ఫారెస్ట్ అధికారుల నుండి కుటుంబ రక్షణ కోసం సర్దాపూర్కు వలస వెళ్లినా అక్కడ కూడా పెత్తందారులు ఆదివాసులను పీడిస్తూనే ఉండడం చూసిన కొమురం భీం మౌనంగా ఉండలేకపోయాడు. తమ ఆధీనంలోని సొంత భూముల్ని ఎవరో వచ్చి ఆక్రమించుకోవడం, భూమి శిస్తు వసూలు చేయడం భీంతో సహా కొందరు అనుచరులకు అస్సలు నచ్చలేదు. అలవాటు లేని నిజాం సంస్కృతి వాళ్లను నిలువనివ్వలేకపోయింది. తమ చెట్లను తమ సొంత పోడు భూముల్లో నరికినప్పుడు ఆఫీసర్లు, జాగీర్దారులు చేతివేళ్లను నరికివేసేవాళ్ళు. రిజర్వ్డ్ ఫారెస్ట్ సంప్రదాయమే తెలియని అసలు సిసలు అడవి బిడ్డల మీద బ్రిటిష్ భూతం జూలం విదిలిస్తే కొమురం భీం ఉద్యమించాడు. నిజాం చేతి కింది మనుషులతో, బ్రిటిష్ ప్రభుత్వ అధికారులతో నిరంతరం యుద్ధం చేస్తూ 1935 నుండి 1940 వరకు ఎడతెగని పోరాటం చేశాడు గిరిజనుల దేవుడైన కొమురం భీం. పోరు వద్దనుకుని అస్సాంకు వలస వెళ్లి తోటలో సాగు చేసి చదువుకొని అమ్మ లాంటి అడవిని వదిలి ఉండలేక ఆదివాసీల కష్టాలు కళ్ళ ముందు మెదులుతుంటే మళ్లీ ఆసిఫాబాద్ అడవుల్లోకొచ్చాడు. ప్రతిఘటన తథ్యమని భావించిన కొమురం భీం తన భూమిని ఆక్రమించిన సిద్దికీని మట్టుబెట్టి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాడు. గోండు రాజ్యం కోసం అహర్నిశలు శ్రమించాడు. నిజాం నవాబు తొత్తుగా ఉన్న సిద్దికి ఒక్కొక్క ఆదివాసుల భూముల్ని స్వాహా చేస్తూ కొమురం భీముడి భూమిని ఆక్రమించవచ్చాడు. అప్పటికే ఆగడాలను సహించలేకపోయాడు భీం. చంపడం తన ఉద్దేశం కాకపోయినా సిద్దికిని చంపేశాడు. ఆ తర్వాత గోండు గుడాల ఆక్రమణలపై ప్రశ్నించడం మొదలుపెట్టాడు. నిజాం నవాబుకు వినతి పత్రం ఇవ్వబోయిన అధికారుల ఆత్మవంచనకు వెనక్కు తగ్గాడు. ఇక పోరాటం తప్పదని గెరిల్లా విప్లవాన్ని పుణికిపుచ్చుకోవాలని అడవిలో గుంపును జమాయించుకొని జంగ్ సైరన్ మోగించాడు. గిరిజనుల కోసం ఒక సైన్యాన్ని తయారు చేసి నిజాం నవాబుకు వణుకు పుట్టించాడు. అప్పటికే సిద్దికి హత్య నిజాం ప్రభుత్వాన్ని నిద్ర లేకుండా చేసింది. ఇక కొమురం భీం గెరిల్లా సైన్యాన్ని పట్టించుకోకపోతే నిజాం ప్రభుత్వం ఉనికి కోల్పోతుందని భారీగా ఎదురు సైన్యాన్ని పంపించింది నైజాం ప్రభుత్వం. ఇరు వర్గాల మధ్య పోరాటంలో కొమురం భీం గెరిల్లా ట్రూప్ దెబ్బకు నిజాం సైన్యంలో గుబులు పెరిగింది. తప్పని పరిస్థితుల్లో బలాన్ని కోల్పోకుండా ఉండేందుకు సెప్టెంబర్ 1, 1940న భీంతో సామరస్యపూర్వకమైన పాలన కోసం చర్చలు జరపచూసింది. ఆదివాసుల ఆస్తులకు పట్టాలిస్తామంది. కానీ గిరిపుత్రులు అడిగిన స్వయం ప్రతిపత్తిని ఇవ్వడం కుదరదని తేల్చేసింది. ఎప్పుడు ఆస్తులకు ఆశపడే ఆదివాసులు భూమి పట్టాలు అక్కర్లేదని వెనుదిరిగారు. ఇప్పుడు ఆదివాసీల గుండె చప్పుడంతా స్వయం ప్రతిపత్తి మీదే ఉంది. మావనాటే మావరాజ్ నినాదాన్ని గుండెల నిండా నింపుకున్నారు గోండులు. ఆసిఫాబాద్ కలెక్టర్తో చర్చించిన కొమురం భీంకు అక్కడ ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. వెరసి నిజాంతో పోరాటం ఇంకాస్త పెరిగింది. నైజాం క్రూరత్వంతో
కొమురం భీం ప్రాణాలను హరించాలనే పథకం పన్నింది. పెద్ద మొత్తంలో సైన్యం ఆసిఫాబాద్ అడవులను చుట్టుముట్టింది. చివరికి 3 రోజుల హోరాహోరీ పోరాటంలో నిజాంతో చేతులు కలిపిన కుర్దూ పటేల్ ప్రణాళికలతో కొమురం భీంను అంతమొందించింది నిజాం సైన్యం. కుర్దూ పటేల్ కొమురం చావుతో ఎంతగానో నమ్మిన అనుచరుడుగా అతని వ్యక్తిత్వం అప్పుడే చచ్చిపోయింది. అడవి బిడ్డ నేల కొరిగాడు. భూమంతా వెక్కి వెక్కి ఏడ్చింది. అససాయుధ శుద్ధ పౌర్ణిమన అడవి బిడ్డ నేల కొరిగాడు. కొత్త విప్లవ శకానికి ఆదివాసుల జీవితంలో పెను ప్రభావానికి కారణమైన చారిత్రక ఘట్టంగా కొమురం భీం చావు పోరాట దీక్ష అయింది. గోండు రాజ్యం కోసం, స్వపరిపాలన కోసం ఉద్యమించిన కొమురం భీం చావు ఎందరినో ప్రభావితం చేసి జోడేఘాట్, పాట్నాపూర్, బాబిచరి, కళ్ళేగావ్, చెలోబార్డి, గోగిన్ మావడే మొదలైన ప్రాంతాల్లో జన సమీకరణ జరిగి విప్లవం పురుడు పోసుకుంది. అతని చావు నిజాం రాజ్యాన్ని కదిలించింది. నిత్యం రగిలే విప్లవంలా, నిరంతరం వెలిగే సూర్యుడిలా, ఆకాశాన ఆరాధ్య దైవంగా కొమురం భీం ఇప్పుడు అస్తిత్వవాద గోండుల జీవితాలకు ఆరాధ్య దైవమయ్యాడు.